ఎవరు దొబ్బుతాం మాకు ఎవరు వచ్చి దొబ్బుతుంది కావాలని చెప్పలే కానీ అంతా ఏదో పబ్లిక్ అందరినీ చెప్ప అంతే మళ్ళీ చేద్దాం సార్ జర అంటే అది కూడా హలో కైసం ఇది ఎంకి జరగాల బోర్డు కనిపించదు ఇంకో మున్సిపల్ చైర్మన్ రాడా మున్సిపల్ చైర్మన్ యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం మున్సిపాలిటీ అంటే హూ ఇస్ ద అంటే ఎవరు చైర్మన్ ఇస్ ద చైర్మన్ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పని మా దగ్గర ఆర్డర్ కాపీ మా దగ్గర ఉంది మీరు 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 బాధ్యత లేకుంటదా బాధ్యత ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి మాకు వచ్చిందంటారు మీరు ఇదే కాపీ తీసుకుని షాద్నగర్ జరిగిన అన్ని శిలాఫలకాలు ఇట్లే ఉన్నాయా జరిగిందానికి ఒకటి చెప్తున్నా సార్ మొన్న శనివారం రోజు జరిగిన దానికి జల్లపల్లిలో తుకుడలో జరిగిన దానికి కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ అటెండ్ అయిన దానికి ప్రోటోకాల్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి కాబట్టి డిఆర్ఓ పర్మిషన్ లేకుండా ఏది చేయొద్దు అని క్లియర్ గా చెప్పారు చెప్పినాక మీరు చెప్పండి నిన్న మార్నింగ్ 11 నుంచి 4 వరకు ప్రోటోకాల్ అవ్వలేదు ఈ రోజు మార్నింగ్ ఇనాగ్రేషన్ పెట్టారు మేము ఇంత ఇబ్బంది పడమన్నది చెప్తున్నాము దాంతో పాటు మేము ఏమైతే అప్రూవల్ ఇచ్చారో వాళ్ళ కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ గారు ఇచ్చారో అని చెప్తున్నాం మీరు ఈ ప్రోటోకాల్ తీసుకుపోయి ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి నెక్స్ట్ టైం జరిగే దాంట్లో మీరు చెప్పే ఆబ్జెక్షన్ క్లియర్ చేసుకుని మాకు ఇవ్వండి అదే విషయం మేము అధికారుల ముందు చెప్పాలి కదా సార్ మాకు ఇప్పుడు మనం మీకు తెలిసినంత వరకు మీకున్న అవగాహన ప్రకారం అయితే మున్సిపాలిటీకి బాస్ ఎవరు చైర్మనే కదా చైర్మన్ పేరు ఇప్పటి వరకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రోగ్రామ్ నడవాలా మరి మిషన్ గారు ఇంతకు ముందు నడిచిన ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోటోకాల్ చెప్పలేదు మా దగ్గర. కౌన్సిలర్ గారు ఒక మాట చెప్తున్నా, మీరు ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆయన అధికారి నేను అధికారి వాళ్ళు ఇచ్చిందని మేము మీరు అధికారులు మాకు చెప్పాలి కదా, మాకైతే చెప్పే బాధ్యత అయితే ఉండదా, మీకు బాధ్యత ఉండదా, మీకు మీకు బాధ్యత ఉండదా? కన్వే చేసినాం అంతవరకు. ఆల్రెడీ క్లియర్ గా చైర్మన్ గారికి మేము ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతున్నామని చెప్పినాము. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ ప్రోటోకాల్ ప్రకారం సరే కదా, ఇప్పుడు గవర్నమెంట్ రాజ్యాంగంలో రాసింది కదా సార్, మరి రాజ్యాంగంలో రాసింది మారుస్తారా? రాజ్యాంగంలో మారుస్తారా? మరి కాన్స్టిట్యూషన్ ఏమని రాసింది? ఇదిగో, ఎవరు చైర్మన్ ఈజ్ ద హెడ్ అని చెప్పాను రాసింది కదా, ఇది కాన్స్టిట్యూషన్ రాసింది. మరి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తున్నారు ప్రకారమే అరే మీ అధికారులే కాదు, ఎవరైనా ఉండదు సార్. అరే మిమ్మల్ని అడిగిపోతే ఆయన లేడు కాబట్టి ఆయన అడుగుతాం కదా మేము అంటున్నా. ఎవడైనా సరే మాకు సమానమే కదా, కాన్స్టిట్యూషన్ అందరూ సమానం అన్నప్పుడు ఇప్పుడు చైర్మన్ ఆయన మున్సిపల్ చైర్మన్ ఆయన హెడ్ ఆఫ్ ద మున్సిపాలిటీ అన్నప్పుడు ఆయన పేరు రావాలన్నా? ఆయన పేరు రాకుండా మీరు ప్రోటోకాల్ ఉంది. మరి మాకైతే ఇప్పుడు వరకు తెలియదు, తెలియదు సార్. గవర్నమెంట్ ఇచ్చిందని మేము చెప్తున్నాం అంతే. అది కొత్తగా ఇచ్చిందా గవర్నమెంట్? ఇప్పుడు కొత్తగా ఇచ్చిందా? ఇన్ని సంవత్సరాలు ఏంది కొత్తగా ఇచ్చిందా గవర్నమెంట్?